మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఖాళీ సభలను చూసి కొంచెం కేసీఆర్ని ఎందుకు తిడుతుండు పదే పదే సభకి ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ భవిష్యత్తు ఆ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతామో అని చెప్పేసి 4.5 కోట్ల ప్రజలు వింటూ ఉన్నారు, ఫోన్లు పట్టుకొని చూస్తూ ఉన్నారు. ఆడ జనాల్ని చూసి రేవంత్ రెడ్డికి పిచ్చెక్కిపోయింది. తిప్పి కొడితే ఖాళీ కుర్చీలు మొత్తం అవపడే. ఇక రేవంత్ రెడ్డి ఓ దుర్మార్గుల్లారా ఓ అది ఇది అనుకుంటే కేసీఆర్ని పోటు తిట్టడం మొదలుపెట్టిండు. అందులో తనకు సంబంధించిన ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉన్నారో ఈ జనాలను ఎవరైతే తీసుకొచ్చే బాధ్యతలు అప్పగించారో వాళ్ళని కూడా దూషించడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏ సభలు పెట్టినా ఎందుకు ఇట్లా జరుగుతుందంటే సభ కంటే ఒక విలువ ఉండాలి, పెట్టిన సభదానికి ఒక అలంకరణ ఉండాలి, ఆ సభ మీద కూర్చున్న పెద్దలకి గౌరవం ఉండాలి. మనం ఒకరి గురించి మాట్లాడుతున్నామంటే గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఏ సభ చూసినా కేసీఆర్ని టార్గెట్ చేస్తా అంటే నిన్ను గెలిపించింది కేసీఆర్ తిట్టడానికి అయితే కాదు. జనాలు ఇప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. ఎప్పుడు చూసినా కేసీఆర్ తిడుతూ ఉంటాడు, మనిషిలా ఉన్నాడు ఈ మనిషి అని చెప్పేసి జనాలు కూడా తిరగబడతా ఉన్నారు. ఎట్లా ఓడ్చుకుంటారు? ఓడ్చుకోలేరు కదా. ఈయన మాట్లాడుతూ ఉంటే జనాల మధ్య నుంచి లేచిపోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క మాటల్ని వినలేక, ఆయన యొక్క చేష్టల్ని చూడలేక గేడులు బద్దలు కొట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. లాస్ట్కి రేవంత్ రెడ్డి సభే విని మీరు బయటికి పోవాలని చెప్పేసి మహిళల్ని టార్చర్ చేసుడు. వీళ్ళు కార్యక్రమం జరిగింది, అది కూడా మీకు చూపెడతా. మరి రేవంత్ రెడ్డి ఏమో ఈ సభ అయిపోగానే ఒక హీరో లెక్క పోతాడు, ఎట్లా గిట్ల అనుకుంటూ పోతాడు. ఆ వర్షం ఆయన మీదనే పడుతుంది. ఒక కథ, ఒక చిన్నపాటి సినిమా నడిపిర్రు వాళ్ళు. అదే మీకు చూపెట్టుకునే ప్రయత్నం చేస్తారు. 2-3 రకాలుగా చూపెట్టుకునే ప్రయత్నం చేస్తా. రేవంత్ రెడ్డి సభ అటర్ ఫ్లాప్ అయింది, మహిళలకు ఆయన ఇచ్చిన గౌరవం ఏంది, ఈ ఖాళీ కుర్చీలు ఎందుకు నిదర్శనమైనాయి ఒకసారి మీకు చూపెట్టుకునే కార్యక్రమం చేస్తే మీరు చూడండి. జనాలు కూర్చుర్రట. యాక్చువల్గా చెప్పాలంటే ఆ సభ మొత్తం నిండుగానే ఉంది. నిండుగా ఉంటే రేవంత్ రెడ్డి ఏ టైంలో కేసీఆర్ గారిని తిట్టడం మొదలుపెట్టాడో ఆయన రేవంత్ రెడ్డి ఎప్పుడైనా గంట మించి మాట్లాడతాడు. ఇప్పుడు జరిగిన 20 నిమిషాలు దాటిన తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ తిట్టడంతో ఈ జనాలు ఇక ఈయన మారడు, ఇక ఈయన ఇంతే, ఇక ఈ సభతో మనకు వచ్చింది లేదు కానీ లేచిపోదాం పదాడని ఒక మధ్య నుంచి పోతున్నాడు. మీరు చూసిరు కదా, ఓ 10 మంది ఆడ గుంపుగా కూర్చున్నారు. ఇక రేవంత్ అన్న చేసిన అభివృద్ధులకు అభిమానికంగా ఆడ కూర్చొని కొంచెం విన్నారు. ఇక మహిళల విషయానికి వస్తే ఇక మీరు చూడండి, ఇక చూడండి కథ. మహిళా వారోత్సవాలు, మహిళలకు దక్కిన గౌరవము మీరే చూడండి. పొట్టు వర్షం పడుతుంది. ఈ మధ్యలోనే రేవంత్ రెడ్డి కూడా నేర్చుకోవడం, రీల్స్ చేసుకోవడం సీతక్క నేర్పించింది. మొన్న ఆడికి వెళ్తే అన్న మధ్యలో మీరు కూడా ఇట్లాంటి స్టంట్ క్రియేట్ చేస్తే మనకు మంచి హైప్ వస్తుందన్న, పేజీకి మంచి ఫాలోవర్ పెరుగుతారు, ఇక నువ్వు లైవ్లు పెడతా అంటే 10 మంది కూడా చూస్తలేరు, సీఎంగా నీకు విలువ కూడా లేదు, నేను చెప్పినట్టు చేయంటే రేవంత్ రెడ్డి గారు కూడా వర్షంలో తడుచుకుంటూ ఇట్లా మహేష్ బాబు లెక్క ఇట్లా చూసుకుంటూ మళ్ళీ ఇట్లా అనుకుంటూ నీళ్ళు ఇట్లా ఒడిసిబట్టి ఇట్లా అన్నాడు. ఇక జనమిగా ఓహో మా నాయకుడు, ఆహా మా నాయకుడు ఎండాన్ని చూడాడు, వానాన్ని చూడాడు, సలని చూడాడు, వెళ్ళిపోతూనే ఉంటాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు ఈ మాట నేను కల్పితం చెప్పట్లేదు. ఒక్కసారి రేవంత్ రెడ్డి అఫీషియల్ పేజీలో పోయి చూడండి. వడగాళ్ళు వస్తూ ఉంటే దాని తోక ఇట్లా పట్టి ఆదిలాబాద్కు వదిలిండట. ఈ తీరుగా రేవంత్ రెడ్డి ప్రమోట్ చేయడం ఘోరం అసలు. ఒకసారి ఇక మహిళలు కూడా తడిచిపోయారు కదా, ఒకసారి మీరు ఇది కూడా వినుండ్రి. రేవంత్ రెడ్డి వర్షం విన్నారు కదా, ఇది ఒకసారి వినుండ్రి. లోపల పోతున్నానంటే కొనియలేదు, అక్కడ గేట్ వేసింది. ఇక అట్లా ఆగిపోయినాం. ఇక ఆగిపోతే వర్షం చూడండి, ఇంత ఘోరంగా తడిసిపోతున్నాం. గాలికి నాకు బాగా దూరం నుంచి వచ్చినాం, కుమ్రం జిల్లా ఏం దాకా వచ్చినాం. ఇప్పుడే అంటే రాణిస్తలేదు. మరి అయ్యో చూడండి మహిళలకు ఇచ్చిన గౌరవం ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? నేను కూడా నిన్ను అడుగుతున్నా, ఇదేనా మరి? ఆ మధ్యలో రేవంత్ రెడ్డి పేజీల మావోడు ఎండాను చూడడు, బండాను చూడడు,
పలగొట్టుకొని కొండల మీద నుంచి అనుకుంటూ గట్లాంటివి పెట్టురు. కానీ మహిళ లేవని చూచారట కొమరం భీము. ఇప్పుడు ఖాళీ కుర్చీలో కూర్చోడని కల్పితం కాదు, దాన్ని ఎవడో తీసుకెళ్ళి కుట్రపూరితంగా ఇవన్నీ కాదు ముచ్చట. భీకరంగా వర్షం పడుతుంది, పిడుగులతోటి ఉరుములతోటి గాలి దువారతో వర్షం పడుతుంటే మహిళ ఏమంటున్నారు, మేము అప్పుడే పోదామని చెప్తే మీటింగ్ అయ్యేదాకా ఉండాలని చెప్పేసి గేటు కూడా తెరవలేదు, మేము గేటు కాడపోయి లొల్లి చేసినాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మహిళ ఇట్లా అట్లా తిరిగినాయి, మహిళలు తిరగబడ్డారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడో తెలుసా, వీళ్ళందరూ నడుచుకుంటూ పోవాలి వీళ్ళ నియోజకవర్గాలకు వీళ్ళ ఊర్లకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి బస్సుల్ని తీపిచ్చేసినట. బస్సుల్ని తీపిచ్చేసిన మహిళ మాట్లాడుతుంది కదా, మనం ఏం కల్పితం లేదు కదా ఇందులో. ఇంకొకటి చూడండి, ఇక బస్సులు నడకుండా కూడా చేసిండో ఇంజన్లు ఫెయిల్ కొట్టిండో కానీ ఇక మహిళలు బస్సులు తోపురాడ ముచ్చట చూడండి. ఇక చూడరు మిత్రులారా, మహిళా శక్తి ఇక మనలోని కోటీశ్వరాలు చేసింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి కోటీశ్వరాలు ఉన్న మహిళలు బస్సులు ఎందుకు వస్తారు మిత్రులారా? ఓ ఫార్చునర్లోనో ల్యాండ్ క్రూజర్లోనో లేకుంటే నిన్నగాక మొన్న వచ్చిన టాటా సిఆర్ అనే కారులోనో తిరగాలి కదా. మరి బస్సులు తోపులాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు ఇక చూడరు ఒకసారి కథ. ఇది చూస్తే నాకు పాట గుర్తుంది, నెట్టుర నెట్టు హైలేసా పట్టుర పట్టు హైలేసా అన్నట్టు రేవంత్ రెడ్డి గిట్లా నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, సభ ఏ లెక్కన సక్సెస్ఫుల్ అయినట్టు, ఏ లెక్కన అయినట్టు? ఇప్పుడు మనం ఒక మీటింగ్ పెడుతున్నాం, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన మీటింగ్ పెడతారు, పెట్టి చంద్రబాబు నాయుడు గట్లా చేసిండు మాట్లాడుకుందాం, చంద్రబాబు గట్ల నాయుడు చేసిండు, తెలంగాణ ముంచిపోయిర్రు, ఇది చేసిర్రు అది చేసిర్రు అని ఆయన గంటల సోది పెట్టాడు. ఆయన చేసింది ఏంది చేయబోతున్నది ఏందో చెప్పి మరీ కొడతాడు, అది ఆయన నైజం. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు, నేను ఎప్పుడో సీఎం అయిదాం అనుకున్నా కానీ నా ముందు కేసీఆర్ ఉన్నాడని ఆగినా, ఇట్లాంటి మాటలు, సభకు సంబంధం లేని మాటలు, సభ పక్కదోవ పట్టించే మాటలు, గిట్లాంటి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే జనాలు చీ కొట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటారు. సో ఈ లెక్కన రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఆయన కేసీఆర్ అంతా తెలివి ఉన్నాడు కాదు, కేసీఆర్ అంతా సబ్జెక్ట్ ఉన్నాడు అయితే కాదు. అక్కడనే అర్థమవుతుంది ఆ ఫస్ట్రేషన్, ఆ ముఖంలో ఆ కళ భయం, ఆ దిగ్భ్రాంతి అంతా కనిపిస్తూనే ఉంది.